హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మిస్టర్ రామా. సో ప్రస్తుతం వచ్చేసి సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఒక టాపిక్ అనేది చాలా వైరల్ అవుతుంది. సో రీసెంట్గా మన అందరికీ తెలుసు, వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యి 14 days రిమాండ్ అనేది కూడా విధించడం జరిగింది విజయవాడ కోర్టు. సో ఆ రిమాండ్ విధించిన తర్వాత ఆయనకు ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ మీద ఇప్పుడు చాలా అంటే చాలా రచ్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. అదేంటి, సామాన్యులకైతే ఓ రకంగా ఫెసిలిటీస్ ఇస్తారు, మిథున్ రెడ్డి గారికి మాత్రం భయంకరమైన ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఆయనకు బెడ్ ఇస్తున్నారు, వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు, 3 పూట్ల భోజనం బయట నుండే తెప్పిస్తున్నారు, అలాగే దోమతెర ఇస్తున్నారు, మినరల్ వాటర్ బాటిల్ కావాలన్నారు, డైలీ న్యూస్ పేపర్ కావాలన్నారు, ఒక అసిస్టెంట్ కావాలన్నారు. ఇన్ని ఫెసిలిటీస్ ఎలా ఇస్తారు అని చెప్పేసి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కూటమి నాయకులు తెగ కామెంట్స్ అనేవి పెడుతూ ఉన్నారు. అండ్ గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఇదే రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళినప్పుడు ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు కదా, అప్పుడు ఆయనకి ఎలాంటి ఫెసిలిటీస్ అనేది ఇవ్వలేదు. ఈయన కేవలం ఒక ఎంపీ, 3 సార్లు ఎంపీగా గెలిచినంత మాత్రాన ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తారా అని ఏదొక డిబేట్ కూడా నడుస్తుంది సోషల్ మీడియాలో. సో ఈ అంశం మీద మనం మాట్లాడదాం. ముందుగా ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. అసలు ఏంటి ఈ ఫెసిలిటీస్ నిజంగా ఇస్తున్నారా, లేకపోతే ఒకవేళ ఈ ఫెసిలిటీస్ ఇస్తున్నట్టయితే మీ రియాక్షన్ ఏంటి అనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ న్యూస్ అనేది సర్క్యులేట్ చేస్తుంది మెయిన్ స్ట్రీమ్ మీడియానే. ఈ ఫెసిలిటీస్ ఏవైతే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో మిథున్ రెడ్డి గారికి, ఇది జస్ట్ ఒక రిక్వెస్ట్ మాత్రమే. మిథున్ రెడ్డి గారి తరపున లాయర్లు ఇదే విజయవాడ కోర్టుకి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, మాకు జైల్లో ఇలాంటి ఫెసిలిటీస్ కావాలి అని చెప్పేసి. సో ఆ రిక్వెస్ట్ చేసిన అంశాన్ని ఆయనకి ప్రొవైడ్ చేసేసారు అని చెప్పేసి కూడా రుద్దేశారు ఇలా. సో దాని మీద ఇప్పుడు చాలా అంటే చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. సో క్లియర్గా అఫీషియల్ మెమాండరంలో ఏముంది ఒకసారి చూడండి, మీరు కూడా చూడండి. దీనిలో ద సూపరింటెండెంట్ సెంట్రల్ ప్రిజన్ రాజమండ్రి ఈజ్ హియర్ బై directed to appear before this court at 10:30 AM on 22/7/25 to represent and submit your objections in regarding to provide these facilities. And facilities ఏంటి, మిథున్ రెడ్డి గారికి such a separate room with western commode, home cooked food including breakfast, lunch and dinner from outside, permit to take medicines, and also mosquito nest, yoga mat, walking shoes, purified drinking water, and iron cot with bed and chair, daily newspaper with magazines, a television in the room provided by the jail authorities, and Kinley water bottle. అంటే ఆయనకి డైలీ వాకింగ్ షూస్ కావాలి, ప్యూరిఫైడ్ వాటర్ బాటిల్స్ కావాలని, మస్కిటో నెస్ట్ కావాలని, యోగా మ్యాట్ కావాలని, ఐరన్ కాట్ విత్ బెడ్ కావాలని, సపరేట్ చైర్ కావాలని, న్యూస్ పేపర్ మ్యాగజైన్స్ కావాలని, టెలివిజన్ అంటే రూమ్లో టీవీ ఉండాలని చెప్పేసి, కిన్లే వాటర్ బాటిలే కావాలని చెప్పేసి, ఏ టేబుల్ విత్ వైట్ పేపర్ అండ్ పెన్ ఎక్సెట్రా, ఏ అటెండెంట్ టు పిటిషనర్ అంటే అతనికి హెల్ప్ చేయడానికి ఒక వ్యక్తి కూడా కావాలని చెప్పేసి, అలాగే ఒక 5 అడ్వకేట్ల లిస్ట్ పేర్లు ఇచ్చి 5 2 కలవడానికి అవకాశం ఇవ్వాలి, అది వారంలో 5 రోజులు ఇవ్వాలి. ఆ 5 రోజులు పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ సపరేట్గా మాట్లాడడానికి ఒక ప్రైవేట్ రూమ్ కావాలి అని చెప్పేసి కూడా వీళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది కోర్టుకి. సో కోర్టు వెంటనే పర్మిషన్ ఇచ్చేది కదా, వీళ్ళు పిటిషన్ వేసినంత మాత్రాన మాకు ఇవి కావాలని చెప్పేసి వీళ్ళు పిటిషన్ వేసినంత మాత్రాన వాళ్ళేమి వెంటనే సరే ఇవన్నీ ఇచ్చేయండి అని చెప్పరుగా. దాంట్లో అసలు ఏది ప్రొవైడ్ చేయగలము, ఏది ప్రొవైడ్ చేయలేము అని చెప్పేసి కూడా డెఫినెట్గా ఆ జైలు సంబంధించిన అధికారులు అడుగుతారు. అదే ఇక్కడ మెమాండరం ఇచ్చింది రాజమండ్రి సూపరింటెండెంట్ గారికి. వాళ్ళు ఈ ఫెసిలిటీస్ అనేవి వచ్చి అడిగారు, మీరు వచ్చి ఈ ఫెసిలిటీస్లో ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి, తెలపండి అని చెప్పేసి కూడా ఒక మెమాండరం ఇవ్వడం జరిగింది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు అందులో ఆ ఫెసిలిటీస్లో సూపరింటెండెంట్ గారు ఇవి ప్రొవైడ్ చేయలేము మేము, లేకపోతే ఇవి ప్రొవైడ్ చేయడానికి సాధ్యం కాదు అని చెప్పేసి ఆయన కనుక వీటిలో కొన్ని వాటికి అబ్జెక్షన్స్ చెప్తే ఖచ్చితంగా కోర్టు వాటిని పరిశీలిస్తుంది. ఇవి ప్రొవైడ్ చేయవచ్చా చేయలేమా, అసలు ప్రొవైడ్ చేస్తే ఏంటి
సాధ్యాసాధ్యాలు ఏంటి ఇవన్నీ కూడా ఒక క్యాల్కులేషన్ చేసుకుంటారు వాళ్ళు. అంత ఈజీగా వాళ్ళు అడిగారు కదా అని చెప్పేసి టీవీలు ఇచ్చేయరు, వాళ్ళు అడిగారు కదా అని చెప్పేసి ఒక సపరేటు హెల్పర్ని ఇచ్చేయరు. ఆమె మినరల్ వాటర్ బాటిల్, 3 పూట్ల భోజనాలు. ఇప్పుడు 3 పూట్ల భోజనాలు లేకపోతే మెడిసిన్స్ అనేవి కొంచెం కన్సిడర్ అనేది చేయొచ్చు. అంతేగాని సపరేట్ కమోడ్ కావాలి, వెస్ట్రన్ కమోడే కావాలి, బెడ్ కావాలి, పరుపు కావాలి, ఐరన్ మంచం కావాలి, సపరేట్ చైర్ కావాలి, ఇవన్నీ అడిగితే అవి ఆలోచించే వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అంత మాత్రాన ఆయనకి ఇచ్చేశారు, ఆయనకి ఎలా ఇస్తారు, గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఎందుకని ఇవ్వలేదు అంటే ఇలాంటివి కామెంట్స్ అనేవి వేస్ట్. ఎందుకంటే కోర్టు ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకుందంటే చాలా డిస్కస్ చేసే అన్ని లాస్ చూసే ఒక డెసిషన్ అనేది తీసుకుంటుంది. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఏం జరిగింది, ఆయన ఎప్పుడైనా ఇన్ని ఫెసిలిటీస్ కావాలని ఎప్పుడైనా ఆయన రిక్వెస్ట్ చేయలే. బయట భోజనాలు నాకు మెడిసిన్స్ ఇవ్వాలని ఫస్ట్లో రిక్వెస్ట్ చేశారు. దాని తర్వాత ఏసీ, నాకు హెల్త్ ఇష్యూ వస్తుంది, స్కిన్ ప్రాబ్లం వస్తుందని నాకు ఏసీ కావాలని చెప్పేసి గతంలో ఆయన ఏసీ రిక్వెస్ట్ చేశారు. అంతే తప్ప ఇన్ని ఫెసిలిటీస్ ఎప్పటికైనా ఆయన అడగలేదు. ఆయన ఎంతసేపు ఈవెన్ బెయిల్ గురించి కూడా ఆయన పోరాడింది లేదు. ఆయన ఎంతసేపు ఆ కేసు క్యాష్ అవ్వాలి అంటే కొట్టేయాలని చెప్పేసి ఆయన హైకోర్టులో పోరాడారు, దాని తర్వాత సుప్రీంకోర్టులో పోరాడారు తప్ప ఎప్పుడే కానీ ఈవెన్ బెయిల్కి కూడా ఆయన ప్రయత్నాలు చేయలేదు. సో ఈ ఫెసిలిటీస్ మీద ఆయన అప్పట్లో గతంలో అంత పట్టలేదు ఆయన, నాకు ఇవే ఉండాలి అని చెప్పి. సో చూద్దాం, సామాన్యుడిలాగా మనం కూడా జైల్లో ఉందాము అని ఆయన 52 రోజులు కామన్ మ్యాన్ లానే ఉన్నారు. అంతే తప్ప ఆయనకి ఇవ్వలేదు, మిథున్ రెడ్డి గారికి ఎలా ఇస్తారు, ఇలాంటి కామెంట్స్ అనేవి వేస్ట్. మనము ఒకటి, జైలు ఏదైతే జడ్జి గారు లేకపోతే ఈ న్యాయస్థానాలు ఏవైతే తీర్పిస్తుందో, ఏవైతే పాటించమని ఆదేశాలు ఇస్తుందో వాటి డెఫినెట్గా మనం ఒబే చేయాలి, తప్పకుండా మనం పాటించి తీరాల్సిందే. వాళ్ళే అంత ఆశామాసిగా చెప్పారు కదా, ఈ ఫెసిలిటీస్ ఇచ్చేయండి, వాళ్ళు అడిగేశారని ఇచ్చేయండి అని చెప్పారు కదా. దాంట్లో కూడా అనేక సాధ్యాలు ఏంటి, ఆ పర్సన్ ఎవరైతే ప్రిజనర్ ఉంటారో ఆయన కండిషన్ ఏంటి, హెల్త్ కండిషన్ ఏంటి, ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వచ్చు, ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వకూడదు, ఇలాంటి అన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారు కదా, చెక్ చేసే ఇస్తారు. దాని గురించి మనం ఊరినే డిస్కషన్, సోషల్ మీడియాలో డిస్కషన్ అనేది చేయకూడదు, చేయడం కూడా వేస్టే. మళ్ళీ అనవసరంగా దీని మీద విచ్చలవిడిగా కామెంట్స్ పెట్టడం, మళ్ళీ ఆ కామెంట్స్ జడ్జిల వరకు వెళ్ళడం, వాళ్ళేమో మళ్ళీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ పురమాయించడం, ఇవన్నీ మళ్ళీ ఇలా దాన్ని ఏమంటారు బూమరాంగా జరుగుతాయి. అందుకు ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది వేస్ట్. సో ఈ అంశం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెస్ట్ సోషల్ మీడియాలో కూడా. సో ఆయనకి ఇస్తున్న ఫెసిలిటీస్ మీద ఇవాళ ఇదే విజయవాడ కోర్ట్ అనేది ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఇస్తుంది. అంతే తప్ప ఈ మెయిన్ న్యూస్ ఛానల్లో తెగ రుద్దేసినట్టు ఇది నిజంగానే ఆయనకి ఇస్తున్నట్టు ఇవన్నీ రాంగ్ పర్సెప్షన్స్ ఇవన్నీ. సో మరి చూద్దాం ఎలాంటి ఫెసిలిటీస్ వస్తుంది, ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వదు అనేది మనకు ఈరోజు తెలుస్తుంది. అండ్ జనరల్గా అంటే ఈ టాపిక్ సంబంధం లేకుండా ఇదే ఫెసిలిటీస్ ఒక సామాన్యమైన మానవుడు అడిగితే ప్రొవైడ్ చేస్తారా? ఇదే కదా అందరి డౌట్. మీరు కూడా ఇదే కామెంట్ చేస్తారు కదా, డబ్బు ఉన్న వాళ్ళకి ఒక రకంగా, డబ్బు లేని వాళ్ళకి ఒక రకంగా అని చెప్పేసి. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా కోర్టు సేమ్ రూలే అప్లికేబుల్ చేస్తుంది. కాకపోతే అక్కడ లాలో ఉన్న లూప్ హోల్స్ని ఖరీదైన లాయర్లకి తెలుసు. ఆ ఖరీదైన లాయర్లు ఆ లూప్ హోల్స్ని పట్టుకుని ఇలాంటి ఫెసిలిటీస్ అనేవి అడుగుతారు. మనలాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళ మనకి అంత ఖరీదైన లాయర్లు పెట్టుకునే స్తోమత లేదు కాబట్టి ఏదో అవకాశం వస్తే ఒక గవర్నమెంట్ తరఫున వాళ్ళే కోర్టు ప్రొవైడ్ చేసే లాయరు, లేకపోతే బయట మనం 2000 3000 ఇచ్చి లాయర్లు వాళ్ళు పెట్టుకుంటాం. వాళ్ళకి అంత పెద్దగా లూప్ హోల్స్ అనేది తెలియకపోవచ్చు. సో ఆ లూప్ హోల్స్ తెలిసిన వ్యక్తులకి ఇలాంటి ఏ రకంగా వెళ్ళి ఎలాంటి ఫెసిలిటీస్ అడిగితే కోర్టు ఏ రకంగా ఓకే చేస్తుందో వాళ్ళన్నీ తెలుసు వాళ్ళందరికీ. సో అందుకనే అలాంటి వ్యక్తులు అంటే బాగా సౌండ్ పార్టీలందరికీ కూడా పెద్ద పెద్ద లాయర్లు ఉంటారు వాళ్ళకి పర్సనల్గా, వాళ్ళన్నీ లూప్ హోల్స్ తెలుసు కాబట్టి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. మనలాంటి సామాన్యులకి ఎలాంటి లూప్ హోల్స్ అనేవి తెలీదు.
మనం అంత ఖరీదైన లాయర్లు పెట్టుకోలేం కాబట్టి మనం కోర్టు ఏది చెప్తే అదే ఫైనల్ చేసుకొని ఇక ఫాలో అయిపోతాం దాన్ని. ఇక మనం ఏం అబ్జెక్షన్ చేయలేం దాన్ని. మనం ఇంకెలాంటి మళ్ళీ రిక్వెస్ట్లు కూడా చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. అవి ఫాలో అయిపోతాం అంతే. ఇది తేడా, ఇది గమనించండి. డబ్బున్న వాళ్ళకి ఒక రకంగా, లేని వాళ్ళకి ఒక రకంగా కోర్టు అనేది ఎప్పుడైనా అలా చూడదు. సో ఖరీదైన లాయర్లు కొన్ని లూప్ హోల్స్ తెలుసు కాబట్టి వాళ్ళు ఆ లూప్ హోల్స్ ఆధారంగా వాళ్ళ క్లయింట్స్కి వాళ్ళు కొన్ని ఫెసిలిటీస్ అనేది ఇప్పించుకోగలుగుతారు. ఇది తేడా. సో ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.